ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, మనము ఇహ సంబంధమైన వారము కాము, మనము పర సంబంధమైన వారమని లేఖన ప్రకారం ఎందుకంటే ప్రతి మనిషి బ్రతికినంత కాలము నాకు అది కావాలి, ఇది కావాలి, దీని మీదనే ఆధారపడుతూ ఉంటారు. ఒక వ్యక్తికి రోడ్డు మీద వెళ్తున్నాడు, 1000 రూపాయలు దొరికింది అనుకోండి, ఆ వ్యక్తి సంతోషిస్తాడు. ఎందుకంటే తను కష్టపడకుండానే 1000 రూపాయలు దొరికిందని. అలాగనే ఈ రోజులలో అన్నదమ్ముల ప్రేమ లేదు, భార్య భర్తల ప్రేమ లేదు, కుటుంబాల్లో ప్రేమ లేదు. ప్రతి దానికి నేను నా ఇష్టమనే గర్వము మనుషులలో పెరిగిపోతున్నది. ఎందుకంటే బైబిల్ అంటుంది, దేవుని బిడ్డలారా, అంత్య దినాలలో ప్రేమ చల్లారిపోతుందంట. ఎందుకంటే డబ్బును చూడంగానే ప్రేమ మారిపోతుంది, ధనము చూడంగానే ప్రేమ మారిపోతుంది. లేకపోతే నువ్వు ఒక మంచి బిల్డింగ్ కట్టుకున్నావు అనుకో, నీకు గర్వం వచ్చేస్తుంది. లేకపోతే నీకే పరిస్థితి వచ్చినా కానీ గర్వం వచ్చేస్తుంది. మనుషులు కనబడరు, ప్రేమ కనబడదు. ఇంకొకటి, నీ కోసము నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు వేదనలో ఉన్నప్పుడు, నీకు అందరూ వెలివేయబడినప్పుడు నీకు సహాయము చేసిన వ్యక్తిని ఏనాడు నువ్వు మర్చిపోవద్దండి. సహాయము చేసిన వ్యక్తిని మర్చిపోవద్దు. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, నేనే చాలా కష్టపడి పైకి వచ్చేసిన అని అనుకుంటారు. కాదు, నీ వెనకాల కొందరు కష్టపడ్డారు. నువ్వు ఉన్నతమైన స్థానం వెళ్ళినప్పుడు చాలామంది నీ కొరకు ఎవరో ఒకరు కష్టపడితేనే నువ్వు ఆ స్థానానికి చేరగలిగినావు. అందుకనే దేవుని బిడ్డలారా, ఈరోజు నేను తెలుసుకోవాలి, నీ కొరకు పరలోకం అనేది దేవుడు సిద్ధపరిచినాడు. చాలామంది పరలోకానికి ఇష్టపడట్లేదు, నరకానికి ఇష్టపడుతున్నారు. తాగుదాం, ఎంజాయ్ చేద్దాం, తాగి ఊగుదాం, డీజేలు పెట్టుకుందాం, అలాగని చెప్పి చాలామంది కుటుంబంలో వేదనతో దుఃఖాలతో సతమతం అయిపోతున్నారు. నేను ఒకటి చెప్పబోతున్నానండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇది దేవుని రాకడ అతి సమీపముగా ఉంటున్నాయి. యుద్ధాలు జరుగుతున్నది, భూకంపాలు జరుగుతున్నాయి. ఇది క్రైస్తవులకే అని కాదు, దేవుని నమ్ముకోకపోయిన వారికి కూడా ఇది ఒక చాలా ప్రాముఖ్యమైన మాట. యేసు ప్రభు